హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇప్పటి వరకు మీరు చాలా రకాల పప్పు రెసిపీస్ చూసి ఉంటారండి. బట్ ఈసారి దోసకాయతో కొంచెం డిఫరెంట్‌గా పప్పు ఏ విధంగా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? దోసకాయ పప్పు కోసము ఆనియన్స్, ఒక మీడియం సైజు టొమాటోని కట్ చేసి పెట్టుకోవాలండి. కారంకి తగినన్ని గ్రీన్ చిల్లీ ఈ విధంగా వలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయను ఈ విధంగా పైన మొత్తం పీల్ తీసేసుకొని చేసుకోవాలండి. సో ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు లోపల గింజలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి చేదుగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు పప్పు అనేది చేదైపోతుందండి. కాబట్టి ఈ గింజలను ఒకసారి టేస్ట్ చేసుకుంటే మనకి చేదుందా లేదా తెలిసిపోతుంది. అప్పుడు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని దోసకాయలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్‌లోకి 1 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీ అలాగే దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలండి. నెక్స్ట్ 7-8 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర తగినన్ని వాటర్ వేసుకొని ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకి మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఈ దోసకాయ పప్పులో పచ్చిమిరపకాయలకి బదులుగా కారం పొడి కూడా వేసుకుంటారండి. దానికన్నా ఈ విధంగా గ్రీన్ చిల్లీ వేసుకుంటేనే టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. సో ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. పప్పు కూడా ఉడికిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకే ఉడికించుకున్నాను. కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. సో మీరు విజిల్ ఎక్కువగా పెట్టారనుకోండి, దాంట్లో ఉన్న దోసకాయ ముక్కలు కూడా ఎక్కువగా ఉడికిపోయి ఈ పప్పులోకి కలిసిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉడికించుకోండి. నెక్స్ట్ ఇలాగే పప్పుని చిన్న మంట పైన ఉడికిస్తూ ఉండాలి. సో ఇలా ఉడుకుతున్న పప్పులోకి తగినంత సాల్ట్, అలాగే ధనియా, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని చిన్న మంట పైన పప్పును ఉడికిస్తూ ఉండాలి. సో దీనికి కావలసిన తాలింపు పెట్టుకుందామండి. ఈ విధంగా ఒక కడాయి తీసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, 2, 3 ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపుని ఉడుకుతున్న పప్పులోకి వేసుకొని మళ్ళీ పప్పుని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. సో ఇలా తాలింపు వేసుకున్న తర్వాత పప్పుని ఉడికించుకుంటే దాని టేస్ట్ అనేది మరింత రుచిగా అవుతుంది. సో అయిపోయిందండి. ఫైనల్‌గా టేస్టీ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు రోటీలోకి అండ్ రైస్‌లోకి చాలా బావుంటుంది. నేనైతే ఇది మంచి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పప్పు పెట్టేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నానండి. ఒకసారి నేను చూయించిన విధంగా కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు మీ ఇంట్లో మీరు చేసుకునే దోసకాయ పప్పు నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ మంచి రెసిపీతో మన మై హోమ్ మై చాయిస్‌లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకి నమస్తే. థాంక్ యూ.